హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ముందుగా వీడియోని చూస్తున్న వారు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మంచి కమెంట్ కూడా చేయండి. పూర్తి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మంచి కమెంట్ కూడా చేయండి. ఇక వీడియో విషయానికి వచ్చామంటే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మకర జ్యోతి రోజు అంటే మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి వారికి పడి పూజ అనేది జరిగింది. పలంనేరు శివాలయంలో జరిగిందనమాట. సో నేను అక్కడికి వెళ్ళి పూజ అనేది చూశాను. మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి వీడియో అయితే నేను కవర్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వీడియోలో స్వామివారు కనిపించరు, నేను టీవీలో అయితే చూపిస్తాను చూడండి. తర్వాత నేను దగ్గరికి వెళ్ళి స్వామివారిని అక్కడ కూర్చోబెట్టారు కదా, ఆ స్టేజ్ అనేది, మండపం అనేది పూలతో ఎంత మంచిగా అలంకారం అనేది చేశారు అని ఒకసారి దగ్గరగా నేను చూపిస్తాను పూజ అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి నేను దూరంగానే కూర్చొని టీవీలో అయితే నేను కూడా టీవీలోనే దర్శనం అనేది చేసుకున్నాను. అప్పుడప్పుడు మధ్యలో కొంచెం పక్కకు జరిగినప్పుడు కెమెరామెన్ వాళ్ళు వీడియో అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేశాను చూడండి. తర్వాత ధర్మం గురించి పంతులు గారు మంచిగా మనకు ఒక కథ అయితే చెప్పారు, అది కూడా వినండి. తర్వాత స్వామివారికి 18 కర్పూరాలు వెలిగిస్తూ 18 సార్లు స్వామివారి పారాయణం అనేది చేశారు. తర్వాత హరివరాసనం కూడా జరిగింది. ఆ తర్వాత చివరిలో మనకు ప్రసాదాలు కూడా పెట్టారు. స్వామివారికి 18 రకాల నైవేద్యం అయితే అర్పించి మనకు వాటిని ప్రసాదాలుగా అందించారు. సో అవన్నీ కవర్ చేశాను చూడండి. వాళ్ళ ఇంటిలోనే అయ్యప్ప యొక్క యాత్ర అనేది వచ్చిండే భక్తులందరికీ ఆ యాత్ర యొక్క మానసికమైనటువంటి ఫలితం అంటే ఆ ఆస్వాదన జరగాలనేసి ఎవరైతే శబరిమలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సాత్వికం అనేది ఏర్పడుతుంది అనేసి జరుగుతుంది. తత్వములో ప్రధానంగా ఈరోజు ఒక రెండు విషయాలు మీకు తెలుసుకునేదానికి ఒక ప్రయత్నంగా ఆ అయ్యప్పే దీన్ని మీకు విన్నవించినట్లుగా ప్రార్థిస్తున్నాను. అయ్యప్ప తత్వంలో మనకి చాలా ప్రతీకంగా కనపడేది ఏమంటే కుండలిని శక్తి. కుండలిని శక్తి యొక్క తత్వము ప్రతి ఒక్క శాస్త్రములోను, ప్రతి ఒక్క వేదములోను, ప్రతి ఒక్క మనిషి కూడా చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏమంటే కుండలిని శక్తిని పైకి లేపేదానికి ప్రయత్నించడం. ఆ ప్రయత్నం యొక్క తత్వము మన పూర్వంలో ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వేద భావనలో కానీ భేద భావనలో కానీ భావతత్వాలు ఎక్కువైపోయి ఒకరు వైష్ణవానికి ఒక పక్క నిలబడుకొని ఇంకొకరు శైవానికి ఈ పక్క నిలబడుకొని ఇద్దరు మేము గొప్ప అనే తారతమ్యం ఎక్కువ ప్రచారము, ఎక్కువ ప్రాబల్యం ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు ఈ ఇద్దరి యొక్క తత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి శక్తి ఎక్కడన్నా ఏర్పడాలా అనేసి శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ ముగ్గురు చేరి ఈ మనుషుల్లో ఈ తత్వాన్ని పోగొట్టాలా, ఈ తత్వాన్ని పోగొట్టే శక్తి ఎక్కడి నుంచి రావాలా అని చూసినప్పుడు అది మనకు పూర్వంలో యొక్క మోహిని అవతారంలో ఈశ్వరుడు ఈ యొక్క క్రియలోనే ఈ తత్వం అనేది ఉద్భవం జరగల్లా అనేసి అక్కడ తన యొక్క రేతస్సుతో ఆ యొక్క మోహిని తత్వంలో ఏకత్వంగా ఏర్పడి
ఈ యొక్క వైష్ణవము శైవము రెండిటినీ కలిపేటువంటి తత్వం ఇది కావాలా. అంటే ఎవ్వరు కానీ ఇక్కడ మేము ఈ వైష్ణవం కానీ శైవం అని కానీ ఇక్కడ ఉండకూడదు అనే భావనలో ఈ అయ్యప్ప తత్వం అనేది బయట వచ్చిందనమాట. ఈ అయ్యప్పకి పూర్వం ఏమనంటే ధర్మశాస్త్ర అనేసి పేరు. ధర్మశాస్త్ర అనే పేరు ఈయన ఎందుకు వచ్చిందిరా అంటే ధర్మ అనేటువంటి తత్వానికి ముగ్గురికే వర్తిస్తుంది ఈ శబ్దం. ఈ యొక్క ధర్మ అనే శబ్దం ముగ్గురికి వర్తిస్తుంది అంతే, ఇంకా ఏ దేవుడికి వర్తించదు. ఆ దాంట్లో ఏమరా అంటే ప్రథమంగా వర్తించే దేవుడికి ఇచ్చినారు అంటే యమధర్మరాజుకి ఇచ్చినారు. ఎందుకు యమధర్మరాజుకి ఇచ్చినారు అంటే ఆయన మరణాన్ని సంభవించేటప్పుడు ఎంత ధర్మంగా ఉండాలరా అంటే అంత ధర్మంగా ఉంటాడన్నమాట. అందుకోసము అంత ధర్మంగా ఉండేదానికి ఆయనకి యమధర్మరాజు అనేసి ఆయనకి ధర్మ అనే పేరు ఆయనకి వచ్చింది. అక్కడ రెండోది ఎక్కడ వచ్చిందిరా అంటే మహాభారతంలో ధర్మరాజుకు వచ్చింది. ఎవరికి వచ్చింది? ధర్మరాజుకు వచ్చింది. ధర్మరాజుకి ఎందుకు వచ్చిందిరా అంటే మహాభారతం యొక్క మొత్తం మీరు చదివినారా అంటే ఒకే ఒక్క ఆయన మాత్రం ఎక్కడ కానీ ఈ పక్క నుండి ఆ పక్క మాట తప్పకుండా నిలబడుతూ ఉంటాడు అన్నమాట. యమధర్మరాజు తర్వాత అంత మాట మీద నిలబడుకునే వ్యక్తి ఒకటి అంటే యమధర్మరాజు. యమధర్మరాజు తర్వాత ధర్మరాజు. ఆ ధర్మరాజు తర్వాత మూడో వ్యక్తే ధర్మశాస్త్ర. ధర్మశాస్త్ర అంటే ఈయన కూడా ఏమొచ్చింది? ధర్మశాస్త్ర. ఏ దేవుని దగ్గర పోవాలన్నా కూడా మీకు కొన్ని నియమ నిబంధనలు మాత్రమే ఉంటాయన్నమాట. అంటే ఇంటికి బహిష్టు ఉండేటప్పుడు కానీ లేదంటే అశోచాలు ఉండేటప్పుడు కానీ ఈ ప్రక్రియలో ఉండేటప్పుడు దేవాలయాలకు ప్రవేశించకూడదు అని అందరికీ మన ధర్మశాస్త్రంలో కానీ అన్ని శాస్త్రాలను చెప్పింటారు. కానీ ఒక్క అయ్యప్ప దగ్గర పోయేదానికి మాత్రమే మీరు కఠినంగా నియమం తీసుకొని మీరు కఠినత్వం ఏర్పరచుకొని ఆయన దర్శనానికి పోవాలా. ఇంకా ఏ దేవునికి ఇటువంటి నిష్ఠాగైతులు ఎక్కడ ఉండవన్నమాట. మీరు ఏ దేవుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ అయ్యప్ప దగ్గర పోవాలంటే మాత్రమే ఎందుకు ఇంత నిష్ఠ నియమము అంటే మీ యొక్క గురుతత్వము అనేది ఆయనే కూర్చొని బోధిస్తారు. మీకు ఇంకొక గురువు అనే వ్యక్తి అనేది అవసరం లేదనమాట. ఎందుకంటే ఆయనే గురు సాక్షాత్కారంగా ఉంటాడు. ఎందుకనంటే ఈ 18 మెట్లు ఈ 18 తత్వాలు అంతా కుండలిని శక్తిని ప్రేరేపించేటువంటి తత్వాలే. ఈ యొక్క కుండలిని శక్తిని ప్రేరేపించేటువంటి తత్వాల్లో మీ యొక్క ఈ శక్తినంతా మనం ఏర్పరచుకొని 18 తత్వాల్లో 18 శక్తులుగా ఏర్పడి ఈయన 18 మెట్ల మీద నుండి ఎక్కి ఆయన దర్శనం చేసుకుంటే మీకు మోక్షం వచ్చినట్లే అనేసి ప్రత్యక్షంగా ఆయన ధర్మం కోసం నిలబడి ధర్మశాస్త్రాగా అవతరించాడు అనమాట. ఆ ధర్మశాస్త్రాన్ని మన అయ్యప్ప. అందుకే ఆయనకు అన్ని నియమ నిబంధనలు. అందుకోసం మనకు ముగ్గురు మాత్రమే ధర్మ అనేటువంటి శబ్దము వర్తిస్తుంది. మొదటిది ధర్మరాజు, రెండవది వచ్చి యమధర్మరాజు, మూడవది వచ్చి ధర్మశాస్త్రం. ఈ ముగ్గురికి మాత్రమే వస్తుంది ఈ పదాలు, ఈ శబ్దానికి అర్థము, ఈ శబ్దం యొక్క తత్వం. అందుకే ధర్మశాస్త్ర అనేది అంత పవిత్రంగా ఉంటుందన్నమాట. అంటే ఆ తత్వంలో ఏమంటే ఆయన సన్యాసి తత్వంలో ఇంకా నిగూఢంగా చెప్తున్నారంటే అయ్యప్పకి ఉదయమంతా అంటే సుప్రభాతం నుండి మాధ్యాహ్నిక సమయం వరకు ఆయన అంతా శివతత్వంలోనే ఉంటారు. మీరు ఎవరైనా పోయి చూడండి, స్వామిని పోయి చూసింటారు. ఎప్పుడు నిరంతరం నెయ్యి అయిపోయి పడుతూనే ఉంటుంది అనమాట. ఆ నెయ్యి అంటే ఏమనంటే జలం. ఆ నెయ్యి అనే శబ్దానికి తత్వం ఏమనంటే జలం. జలం ఎవరికి ప్రీతి? ఎవరికి ప్రీతి? జలం శివుడికి ప్రీతి. జలం తెల్లవారు నుండి మధ్యాహ్నం వరకు శివతత్వంలో కూర్చోకుంటాడు ఆయన. మధ్యాహ్నం అయిన తర్వాత 2 గంటలు గుడి మూసేస్తారు. ఆ మూసిన తర్వాతనే మళ్ళీ విష్ణుతత్వంలోకి వచ్చేస్తారు. అక్కడి నుంచి అలంకారాలు స్టార్ట్ అయిపోతున్నాయి. అప్పటి నుంచి అభిషేకం ఉంటుంది. మొత్తం అలంకారాలే అయింది. రాత్రి హరివరాచరం పాడేంత వరకు అలంకారంతోనే ఉంటాడు. అంటే ఆ అలంకార ప్రియుడు ఎవరు? విష్ణువు అనమాట. ఇక్కడ విష్ణువు అంటే ఎవరంటే అందరూ ఒక తప్పు అభిప్రాయం చేసుకుంటూ ఉంటారు. అలంకార ప్రియుడు అంటే ఏమంటే అలంకారం అనే దానికి ఏమైనా అర్థం ఉంటే ఆనందము అని అర్థం అన్నమాట. ఏమి? ఆనందము అని అర్థం. అలంకార ప్రియ అంటే ఎవరు భక్తుడు ఆనందంగా ఉంటాడో ఆయనకి ఇష్టం. అలంకారం అంటే ఆనందం చేసుకుని ఆహా ఒకరు ఉండేదంటే ఆయన పట్టదు. ఆయనకి ఏమి ఇష్టం రా అంటే భక్తుడు
తన యొక్క ఆనందాన్ని కోరుకునేవాడు విష్ణువు. ఏ భక్తుడైతే ఆనందంగా ఉంటాడో తనని నమ్మిండే వాళ్ళు ఆ ఆనందంలో అయి ఉంటాడు. అందుకే మీరు సాయంకాలం కూర్చోండి, అయ్యప్పని ఆనందంగా ఉంటాడు, నవ్వుతా ఉంటాడు. ఉదయం అంతా ఉగ్రంగా ఉంటాడు అభిషేకం చేసే టైంలో. గమనించండి, వీళ్ళు ఎవరు పోయి చూసి ఉంటారు. అభిషేకం చేసే టైంలో తెల్లారితో ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుని బయట వెళ్ళిపోదామా అని ఉంటుంది, ఎందుకంటే ఉగ్రతత్వం. అదే సాయంకాలం అయిందిరా అంటే ఆనందంగా ఉంటాడు, కూర్చొని నిలబడుకొని చూద్దామా అని, ఎందుకంటే విష్ణుతత్వం. విష్ణువు ఉంటేనే ఆనందం, ఆనందం అంటేనే విష్ణువు. అందుకే ఆనందము అనే అర్థానికి అలంకార ప్రియుడు ఉన్నాడు. అలంకారం అంటే ఏమంటే ఆనందము అని అర్థం. అందరూ ఏం చేస్తారంటే అందరికీ అలంకార ప్రియుడు అలంకారం చేస్తూ ఉంటారు, కానీ అలంకారం కాదు, ఆనంద ప్రియుడు అనేసి. ఎక్కడంటే గజేంద్ర మోక్షంలో మీకు తెలుస్తుంది. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని ముసలి పెట్టుకున్నప్పుడు ఆ భక్తుడు ఆనందం కాకుండా బాధపడతా ఉండేటప్పుడు ఆయనకి ఆనందం ఇచ్చేదానికి ఆయన అన్నీ వదిలేసి వెళ్ళిపోయినాడు, అలంకారం ఏమీ చేసుకోలేదు. ఎందుకు అంటే ఆ భక్తుడికి ఆనందం ఇచ్చేదానికి. అదేవిధంగా అయ్యప్ప దగ్గర కూడా మీరు సాయంకాలం పూట భక్తులు పూజలు ఎందుకు చేస్తారంటే ఒక ఆనందం అనేది మనకి కలగల్లా అనేసి భావనతో అందరూ ఒకసారి స్వామి 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 శరణమయ్యప్ప స్వామి అది ఫస్ట్ 3 ప్రథమంగా అయ్యప్ప యాత్ర అనేది మనకి పలమనేర నుండి ప్రారంభమవుతుంది. పలమనేర నుండి స్టార్ట్ అయ్యే ఊరు భక్తులు భవానీ దగ్గర చూసుకొని, గురువాయూరు చూసుకొని, మళ్ళీ అక్కడి నుంచి కాలడి కార్యక్రమాలు ఇవన్నీ చూసుకుని ప్రథమంగా మనకి స్టార్ట్ అయ్యేది ఏమంటే ధర్మశాస్త్రాక్షేత్రమైనటువంటి ఎరివేలు నుండి స్టార్ట్ అవుతుంది. ఎరివేలు నుండి నడక యాత్ర చేసే భక్తులు ఇక్కపోతారు, బస్సు యాత్ర చేసే బస్సులు యాత్రికులు ఇక్కపోతారు. ఇద్దరూ చేరి ఎరివేలు నుండి అడుగ, కరిమల, వీరిమల ఇవన్నీ కొండలంతా దాటుకొని పంబా దగ్గర వచ్చి స్నానం చేస్తాము. స్నానం చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ మెట్టుకి ప్రథమంగా అక్కడ నిలబడడం కర్పూరం అందిస్తారు. అంటే మా యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము కానీ ఇన్ని రోజులు 41 రోజులు కఠిన దీక్ష చేసి ఈ కఠినమైనటువంటి యాత్రను మా యొక్క దేహంలో ఆ యొక్క పాపాలు అనేటువంటి ఆ కర్పూరం ఎట్లా హరిస్తుందో ఆ పాపాలంతా అట్లే హరించాలా అనేసి ప్రార్థన చేసుకుని ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని పంబా గణపతి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప అపాచి మేరే శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప స్వామి తిరుపతి మూడం శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప ఉన్నాం తిరుపతి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప రెండాం తిరుపతి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప మూడాం తిరుపతి శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప తిరుపతి శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప అయ్యాం తిరుపతి శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప తిరుపతి శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప
ஏழாம் திருப்படி சரணம் பொன்னையப்பா பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா சரணம் சரணம் பொன்னையப்பா எட்டாம் திருப்படி சரணம் பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா ஒன்பதாம் திருப்படி சரணம் பொன்னையப்பா பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா சரணம் சரணம் பொன்னையப்பா பத்தாம் திருப்படி சரணம் பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா பதினொன்னாம் திருப்படி சரணம் பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா பன்னிரண்டாம் திருப்படி சரணம் பொன்னையப்பா பொன்னையப்பா சுவாமி சரணம் சரணம் பொன்னையப்பா திருப்படி சரணம் பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா பதினாலாம் திருப்படி சரணம் பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா பதினஞ்சாம் திருப்படி சரணம் பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா பதினாறாம் திருப்படி சரணம் பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா பதினேழாம் திருப்படி சரணம் பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா திருப்படி பதினெட்டும் சரணம் பொன்னையப்பா ஐயானே பொன்னையப்பா అయ్యప్ప దర్శనమైన తర్వాత పక్కలోనే గణపతి ఉంటాడు. గణపతి భగవాన్ శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప అక్కడ పక్కలోనే నాగరాజా ఉంటాడు. నాగరాజావే శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప అక్కడి నుంచి ఇంటికి దిగి పైన ఎక్కంగానే మాళిగాపురత్తమ్మ ఉంటుంది. మాళిగాపురత్తమ్మ శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప ఆ పక్కలోనే నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహంగళే శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప అక్కడి నుంచి ముందుకు రాగానే వామర స్వామి ఉంటాడు. వామర స్వామి వావరు స్వామియ శరణం పొన్నయ్యప్ప
అయ్యానే పొన్నయ్యప్ప స్వామియ చరణం శరణం పొన్నయ్యప్ప అయ్యానే పొన్నయ్యప్ప అందులో స్వాములు మాల వేసిండే స్వాములు మాత్రం మోకాళ్ళ పైన కూర్చోండి. మాల వేసిండే స్వాములందరూ మోకాళ్ళ పైన కూర్చోవాల స్వామి. మాల వేసిండే స్వాములు మాత్రం మోకాళ్ళ మీద కూర్చోండి. విభుం పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమామ్యహం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాదనిరతం శాస్త్రం ప్రణమామ్యహం. మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. పాండ్యేశవంశతిలకం కేరళే కేళి విగ్రహం ఆర్ద్రత్రాణపరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. మత్తమాదంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. అరుణోదయ సంకాశం నీలకుండలధారిణం నీలాంబరధరం దేవం వందేహం శక్తినందనం. భూతభేతాళ సంసేవ్యం కాంచనాద్రినివాసితం మణికంఠ విఖ్యాతం వందేహం శక్తినందనం. భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. అందరూ చెప్పండి. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. నేను ఎందుకు అంత విశేషంగా చెప్తారా అంటే అయ్యప్ప యొక్క తత్వం అంతా దీంట్లోనే ఉంటుంది. అంటే భూతాలకి నాథుడు అయ్యప్ప. భూతాలకి అంటే ఏమంటే దెయ్యాలు ఇవంతా కాదనమాట. భూతాలు అంటే ఏమిటంటే మన చుట్టూ కలవలేటువంటి జీవం ఉండేటువంటి ప్రతి ఒక్క తత్వాన్ని భూతము అంటారనమాట. ఆ భూతాలకి అన్నిటికీ నాథుడు అంటే వాళ్ళకందరినీ పరిపాలించేటువంటి వాడిని. వాళ్ళ మీద దయగలగల కలిగి ఉంటే మీ దగ్గర అయ్యప్ప ఉన్నట్లు భావన అంతే. అంటే ఆయనకి మీ యొక్క శక్తినంతా ముందుండేటువంటి వాళ్ళకు మాత్రమే ప్రయోగించాలి అనేది అయ్యప్ప తత్వం. మన కోసం కాకుండా మన ముందు ఉండేటువంటి వాళ్ళకి మనం శక్తి ఖర్చు పెట్టి వాళ్ళకి సహాయపడాలా అనేదే భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః.
అందరూ కూడా ఓం స్వామి ఓం స్వామి ఓం స్వామి प्रियं स्वामी चिन्तितप्रदं स्मृतिविभूषणं स्वामी साधुजीवनं श्रुतिमनोहरं स्वामी गीतलालसं हरिहरात्मनं स्वामी देवमाश्रये శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
పంచాస్తో పరమంగళం సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మంచి కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు మర్చిపోకుండా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.